న్యూస్, వాస్తవాల ప్రతిబింబం. వెల్కమ్ టు బి న్యూస్. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి జాతీయ రహదారి చెందిన ప్రముఖ వ్యాపారి ల్యాండ్ బోర్డు సత్యనారాయణ అత్యాధునిక సౌకర్యాలతో కళ్యాణ మండపం నిర్మించారు. స్థానిక సుబ్బరాయిని దిమ్మ సమీపంలో కాలభైరవ స్వామి ఆలయం వద్ద బోర్డు సత్యనారాయణ ఫంక్షన్ హాల్ ను సర్వాంగ సుందరంగా నిర్మించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి జాతీయ రహదారి చెందిన ప్రముఖ వ్యాపారి ల్యాండ్ బోర్డు సత్యనారాయణ అత్యాధునిక సౌకర్యాలతో కళ్యాణ మండపం నిర్మించారు. స్థానిక సుబ్బరాయిని దిమ్మ సమీపంలో కాలభైరవ స్వామి ఆలయం వద్ద బోర్డు సత్యనారాయణ ఫంక్షన్ హాల్ ను సర్వాంగ సుందరంగా నిర్మించారు. సుమారు ఎకరం స్థలంలో 5,000 మందితో శుభకార్యాలు నిర్వహించే విధంగా ఈ కళ్యాణ మండపాన్ని నిర్మించారు. అదేవిధంగా అర ఎకరంకి పైగా పార్కింగ్ కి కేటాయించారు. పూర్తి ఏసీ సౌకర్యంతో ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ మండపంలో వివాహాది శుభకార్యాలతో పాటు వివిధ రకాల రాజకీయ సామాజిక ఫంక్షన్లు కూడా జరుపుకోవచ్చని బొడ్డు సత్యనారాయణ తెలిపారు. ఈ ప్రాంతంలో అనేక కళ్యాణ మండపాలు ఉన్నప్పటికీ సరైన సౌకర్యాలు లేకపోవడం, ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తడంతో అనేక మంది కళ్యాణ మండపం నిర్మించాలని కోరడంతో దీని నిర్మాణం చేపట్టామన్నారు. అన్ని వర్గాల వారికి అందుబాటులో ఉండే విధంగా నిర్మాణం చేశామని, అక్టోబర్ 2వ తేదీన కళ్యాణ మండపం ప్రారంభించనున్నట్లు తెలిపారు. 3వ తేదీ నుంచి బుకింగ్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు. చెయ్యి గురు బ్రహ్మం గురుర్విష్ణుం గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి పంచాయతీ కోరంగి గ్రామంలో నిర్మించబడినటువంటి బొడ్డు సత్యనారాయణ ఫంక్షన్ హాల్ 2వ తారీఖు ఫిబ్రవరి 2వ తారీఖుని సాయంత్రం 6 గంటలకి ప్రారంభింపబడుతున్న శుభ సందర్భమున శ్రీ మల్లాడి కృష్ణారావు గారిచే హాలు ఓపెనింగు,
అలాగే ముమ్మడివరం ఎమ్మెల్యే గారు దాట్ల బుచ్చిబాబు గారితో మినీ హాలు, అలాగే వధూవరుల రూములు కాకినాడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే వనమాడు కొండబాబు గారిచే, అలాగే ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే పొన్నాడు సతీష్ గారిచే ఫంక్షన్ హాలు, రిసెప్షన్ హాలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. కాబట్టి 3వ తారీఖు నుంచి హాళ్ళు బుక్ చేసుకున్నట్టు వాళ్ళు ఎవరైనా 3వ తారీఖు నుంచి బుకింగ్లు జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడగలరని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం. వారింగ గ్రామంలో ఈ ఫంక్షన్ హాల్ని నిర్మించాలన్న ఆలోచన ఎందుకు కలిగిందంటే, ఈ ఏరియాలో హాళ్ళు ఉన్నాయి కానీ అవి కొంచెం సిటీలో ఉండడం వల్ల, గ్రామాల్లో ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు ఇవి జరుగుతూ ఉన్నాయి. కొంతమంది సోదరులు నా దగ్గరకు వచ్చి, సత్యనారాయణ గారు మిత్రులు వచ్చి ఈ క్వారింగ్ గ్రామంలో కానీ తాళరావులో గ్రామంలో ఈ పార్కింగ్ ప్లేస్కి చాలా ఇబ్బంది పడుతున్నామండి. మీకు నేషనల్ రోడ్లో మీకు పొలాలు ఉన్నాయి కాబట్టి ఒక హాల్ మాకు నిర్మించి ఇస్తే మేము ఆనందపడతామని చెప్పేసి అనేక సందర్భాల్లో నా మిత్రులు అందరూ కూడా వచ్చి నన్ను అడగడం జరిగింది. అయినా నేను చూద్దాం అంట ఒక 5 సంవత్సరాలు నడపడం జరిగింది. చూద్దాం ఎలా ఉంటుందో మామూలుగా అని చెప్పేసి. ఆ తర్వాత మరీ నా సహోదరులు, నా ఫ్రెండ్స్, లేదండి ఒక హాల్ కట్టించండి, మంచి హాల్ కట్టింది, మేము అందరూ కూడా కొంచెం పార్కింగ్ ప్లేస్ ఉన్నటువంటి హాల్ కట్టిస్తే మేము అందరూ సుఖంగా మ్యారేజ్ చేసుకుంటాం, మేము కాకినాడ వెళ్ళిపోవాల్సి వస్తుంది, సరైన హాల్ లేక మంచి హాల్ నిర్మించాలని చెప్పేసి వాళ్ళందరూ కోరిక మేరకు నేను 60 వెడల్పు 120 పొడవు వసారాలు విస్తీర్ణమైనటువంటి ఎకరం 10 సెంట్లో హాల్ నిర్మించడం జరిగింది. పార్కింగ్ ప్లేస్ కానీ లోపల కంఫర్టబుల్గా అన్నీ కూడా సుమారు 5,000 మందితో మ్యారేజ్ చేసుకోవచ్చు. పార్కింగ్ కూడా బాగా 6 గుంచాలు పార్కింగ్ పెట్టాను, 6 గుంచాలు హాల్ కట్టించి. సోదరులు, మిత్రులు, మీరు ఈ ఏరియాలో మ్యారేజ్ చేసుకోవడానికి అసౌకర్యం జరుగుతుంది కాబట్టి మన మిత్రులు, నా సహోదరులు, నా శ్రేయోభిలాసుల కోరిక మేరకు ఇది నేను కట్టించడం జరిగింది. మీరందరూ కూడా మీ కార్యక్రమాల్ని సద్వినియోగం చేసుకుండి చక్కగా ఆనందిస్తారని చెప్పేసి కోరుతున్నాను. అలాగే ఇది వ్యాపార దృక్పథంతో కట్టలేదు, సామాజిక సేవ కూడా దీంట్లో ఉంది. ఎందుకంటే నేను కావాలని ఏం కట్టలేదు, ఇది మన సహోదరులు ఈ ఏరియాలో సరైనటువంటి సౌకర్యాలు లేనటువంటి హాళ్ళు ఉండటం వల్ల సౌకర్యంతో కూడుకున్నటువంటి హాల్ నిర్మించాలని చెప్పేసి కోరిన పిమ్మటే నేను ఇది నిర్మించాను. కాబట్టి మీరందరూ సోదరులు, సోదరీమణులు, ప్రజలు, పెద్దలు 50 మంది ఇటు ముమ్మడివరం నియోజకవర్గం కానీ అలాగే గోదావరి అవతల కానీ ఇక కాకినాడ వరకు కూడా ఈ ప్లేసు మామూలుగా
యానానికి 6 కిలోమీటర్లు, ఇటు కాకినాడకి 16 కిలోమీటర్లు. మరి అదే హైదరాబాద్లో అయితే 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తూ ఉంటారు. మీ అందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది. పార్కింగ్ ప్లేస్ చాలా ఎక్కువ ఉంది. హాలు కూడా మీకు నచ్చినట్టుగానే కట్టాలన్న అభిప్రాయంతో నా సహోదరులు కొంతమంది రాజులు కూడా నా దగ్గరికి వచ్చి సత్యనారాయణ గారు ఆ కట్టేది ఏదో శుభ్రంగా కట్టండి, మేము అందరూ కూడా దీంట్లో మ్యారేజ్ చేసుకుంటామని చెప్పేసి అనటం వల్ల నేను మీ టేస్ట్కి ఏమీ తీసిపోకుండా హాల్ నిర్మించడం జరిగింది. కాబట్టి ఒక్కసారి సోదరులందరూ కూడా వచ్చి హాలును చూసే మీరు బుక్ చేసుకోండి. కూడా అందుబాటులో ఉంటుంది. మీరు మెచ్యూరిటీ ఫంక్షన్లు కానీ, మీ మీటింగులు కానీ, మీరు పుట్టినరోజుకి కానీ, పెళ్ళి కూతురు చేసుకోవటానికి కానీ అన్ని రాట్లకి సరసమైనటువంటి రేట్లతో నేను మీకు అందుబాటులో ఉంటానని మనం చేస్తూ ఉన్నాను. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం సూపరింటెండెంట్ వారి కార్యాలయంలో ఎస్పీ వరదరాజన్ ఆధ్వర్యంలో యానాం పోలీస్ శాఖ ద్వారా గ్రామాల్లో వివిధ సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగించే విధానంలో భాగంగా అవగాహన సదస్సులు జరుగుతున్నాయని మంగళవారం ఎస్పీ వరదరాజన్ తెలిపారు. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం సూపరింటెండెంట్ వారి కార్యాలయంలో ఎస్పీ వరదరాజన్ ఆధ్వర్యంలో యానాం పోలీస్ శాఖ ద్వారా గ్రామాల్లో వివిధ సమస్యలపై ప్రజల్లో చైతన్యం కలిగించే విధానంలో భాగంగా అవగాహన సదస్సులు జరుగుతున్నాయని మంగళవారం ఎస్పీ వరదరాజన్ తెలిపారు. ఈ సందర్భంగా దర్యాల తిప్పలో ప్రజా దర్బార్లో ఏర్పాటు చేస్తామని, సావిత్రి నగర్ లో ట్రాఫిక్ నిబంధనల గురించి సదస్సు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐటీఐలో విద్యార్థులకు డ్రగ్స్ కు వ్యతిరేకంగా సదస్సు, సైబర్ క్రైమ్ తదితర వాటిపై అవగాహన, హెల్మెట్ ధారణ ద్వారా రక్షణపై పోలీసులచే ర్యాలీ నిర్వహించినట్లు ట్రాఫిక్ ఎస్ఐ సేరు నూకరాజు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో పోలీసులు వారి కుటుంబాలకు కంటి వైద్య పరీక్షల శిబిరం నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. कुछ पकड़ना नहीं आपसे होगा అక్కడ వాళ్ళు ఎక్కువ ఇలా వచ్చింది ఇక్కడ వచ్చింది సార్ సరే అది వచ్చింది ఉండలే ఒక 5 పోలీసు సార్ in connection with Seva Pakwada 2025 respected Sardar Vallabhbhai Patel birthday anniversary, as per the instruction of our senior officers, Yanam Police we are conducting several social activities for the public regarding traffic awareness, drug awareness, cyber crime also we have done. Day before yesterday we have conducted a traffic awareness at Savitri Fisherman Village regarding road safety and traffic awareness. Then
yesterday morning we have conducted truck awareness, cyber crime awareness, and road safety awareness at Subhash Chandra Bose Government ITI Yanam for students. Then yesterday evening we have conducted a motorcycle helmet rally in town area and beach area, covering all street for creating traffic awareness, wearing helmet to avoid accidents. In continuation, today morning we are conducting eye camp for our police personnel and our police family conducting by Maxi Specialty Hospital from Kakinada under the supervision of medical officer from the hospital. Tomorrow also we have planned to conduct POCSO case awarenesses at the Fisherman Savitri Nagar and Kriambet tomorrow morning also. This program is conducting from 17. We are fixed from 17/9 to 25 to 2/10/2025. Thank you. పత్రికా సోదరులందరికీ నమస్కారములు. ఈరోజు మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150వ పుట్టినరోజు సందర్భంగా భారతదేశం అంతా కూడా 15 రోజుల పాటు సెలబ్రేషన్స్ సేవా పక్వాడా ఆ యొక్క సందర్భంగా ఈ యొక్క సోషల్ యాక్టివిటీ చేయడం జరుగుతుంది. గత 3 రోజుల నుంచి మేము చేస్తున్నాం. 2 రోజులకు ముందు దర్యాలదిప్పలో ప్రజా దర్బార్ ఏర్పాటు చేశారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా అదే రోజు సాయంత్రం సావిత్రి నగర్లో ట్రాఫిక్ అవేర్నెస్ అండ్ ట్రాఫిక్ రూల్స్ అండ్ మేనేజ్మెంట్ గురించి దాని గురించి అవేర్నెస్ ఎస్పీ గారి సమక్షంలో పోలీసు వారందరూ కూడా ఆ గ్రామ ప్రజలకి అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న ఎస్పీ గారి ఆధ్వర్యంలో యానం శ్రీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గవర్నమెంట్ ఐటీఐ కాలేజీలో డ్రగ్స్ అవేర్నెస్ గురించి, సైబర్ క్రైము, ట్రాఫిక్ అవేర్నెస్ గురించి ఆ విద్యార్థులకి, అక్కడ ఉన్న ప్రిన్సిపాల్కి, ప్రొఫెసర్స్ అందరికీ కూడా అవేర్నెస్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నిన్న సాయంత్రం ఎస్పీ గారు ఆధ్వర్యంలో పోలీసు వారందరూ కూడా బైక్ ర్యాలీ హెల్మెట్ ధరించి యానం పట్టణ వీధిలోని, యానం ఫెర్రీ రోడ్లోని, బీచ్ రోడ్లోని అన్నీ కూడా తిరిగి పోలీసు అవగాహన ఇవ్వడం జరిగింది హెల్మెట్ పైన. అదేవిధంగా ఆ సందర్భంలో ఈరోజు కాకినాడ నుంచి మ్యాక్సీ విజన్ హాస్పిటల్ నుంచి ఈరోజు పోలీస్ ఫ్యామిలీస్కు, పోలీసు వారందరికీ కూడా కంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు కూడా సావిత్రి నగర్లో పోక్సో గురించి, ఆడవాళ్ళపై జరిగే నేరాల గురించి, అకృత్యాల గురించి అవేర్నెస్ ఇవ్వడానికి రేపు కూడా సిద్ధంగా ఉన్నాం. ఇలాగే 2-3 రోజులు ఈ యొక్క కార్యక్రమాలను మేము చేసి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి పుట్టినరోజుని ఈ కార్యక్రమాల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాం అని చెప్పి ఈ సందర్భం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కోనసీమలో గోదావరి ఉగ్ర రూపం దాల్చి పోటెత్తి ప్రవహిస్తుంది. పి గన్నవరంలో గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరడంతో కోనసీమలో గోదావరి ఉగ్ర రూపం దాల్చి పోటెత్తి ప్రవహిస్తుంది. పి గన్నవరంలో గౌతమి, వశిష్ఠ, వైనతేయ నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. నది పరివాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేశారు. కాజ్వేల వద్ద జాగ్రత్తలు పాటించాలని అధికారులకు సూచించారు. ఐనవిల్లి లంక, కాజ్వేలపై వరద ఉధృతి పెరగడంతో వీరవల్లిపాలెం, ఐనవిల్లి లంక, అద్దంకి వారిలంక, పుల్లపు లంక గ్రామాలకు రాకపోకడలు నిలిచిపోయాయి. వీరు పడవలపై ప్రయాణాలు సాగిస్తున్నారు. పి గన్నవరం మండలం చాకలిపాలెం, అప్పనపల్లి, కాజ్వేలపై కూడా వరద నీరు పోటెత్తడంతో పలు గ్రామాలకు రవాణాలు స్తంభించాయి. చిన్నపాటి అవసరాలకు నిత్యం తిరిగే కాజ్వేలు మునిగిపోవడంతో నిత్యావసర సరుకులకు ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. గంటి పెద్దపూడి లంక వద్ద తాత్కాలికంగా రహదారి కొట్టుకుపోవడంతో గత 2 నెలల నుంచి ఇక్కడ 4 గ్రామాల లంక ప్రజలు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు. లంక పొలాల్లో రైతులు కొబ్బరికాయలు అతి కష్టం మీద పడవలపై తరలిస్తున్నారు. ఇంకా
ఇంద్రపాలిట ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామాల్లో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద 40వ దేవి నవరాత్రి మహోత్సవంలో 9వ రోజు శ్రీ కనకదుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇంద్రపాలిట ప్రాంతమైన యానం శివారు కనకాలపేట గ్రామాల్లో కొలువైన శ్రీ కనకదుర్గమ్మ ఆలయం వద్ద 40వ దేవి నవరాత్రి మహోత్సవంలో 9వ రోజు శ్రీ కనకదుర్గాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుంచి బ్రహ్మశ్రీ కోనంబట్ల శ్రీరామచంద్రమూర్తి శర్మ తనయుడు సాయి శర్మ మంత్రోచ్చరణాలతో విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదంను స్వీకరించారు. దేవదేవతాభ్యో నమః. దేవి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా దుర్గాదేవి ఆలయం వద్ద కుటుంబ పూజలు జరుగుతున్న కావున పూజలు చేయించుకునే భక్తులు త్వరగా దుర్గాదేవి ఆలయం వద్ద కోరుతున్నాం. भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् उमा भो ज्योतिरसोमृतं ब्रह्मभूत्भवत्स्वरो ममानुकुलधनं विकुणम मम
జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రధాన రహదారిలోని పరదేశమ్మ వీధిలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం అర్చకులు శివ నేతృత్వంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు ప్రధాన రహదారిలోని పరదేశమ్మ వీధిలో వేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో మంగళవారం అర్చకులు శివ నేతృత్వంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. అనంతరం భారీ అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు స్థానిక నాయకులు పాల్గొన్నారు. అన్న సమాధాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. కావున 50 మంది భక్తులు ఇచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం. దసరా నవరాత్రి మహోత్సవంలో భాగంగా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారిని లక్ష్మీదేవి అవతారంలో అలంకరించారు. మంగళవారం సాయంత్రం 50 లక్షల రూపాయలు కరెన్సీ నోట్లతో లక్ష్మీదేవిగా సర్వాంగ సుందరంగా అలంకరించారు. సమీప ప్రాంతానికి చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. బీ న్యూస్ వాస్తవాల ప్రతిబింబం.